మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సైకాలజీ నుంచి చాలా ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్లో వస్తున్నటువంటి బిట్లు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిలో సరికందేది, ఆప్షన్స్ ఏ మరియు బి, ఇలాంటి చాలా టఫ్ బిట్స్ని మీకు అందిస్తున్నానండి. మరి మూర్తిమత్వం అనే టాపిక్ నుంచి 50 బిట్లు చూద్దామండి. ఈ 50 బిట్లు కూడా 200 బిట్లతో సమానం. అలాంటి బిట్లని మీకు పరిచయం చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. మొదటి బిట్టు, క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఒకటోది, ఏ మూర్తిమత్వాన్ని వివరించవచ్చు, అంచనా వేయవచ్చు, కానీ ఖచ్చితంగా కొలవలేము. బి సమరూపం కవలలు ఒకే రకమైన మూర్తిమత్వం కలిగి ఉంటారు. సి మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు. పై వాటిలో సరైనవేవి సరైనవి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి. ఏ మరియు సి మాత్రమే సరైనవి. అంటే మూర్తిమత్వాన్ని వివరించవచ్చు, అంచనా వేయవచ్చు, కానీ ఖచ్చితంగా కొలవలేము. ఇది సరైందే. మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు. ఈ రెండు కూడా సరైనవండి. మరి సమరూప కవలలు ఒకే రకమైన మూర్తిమత్వం కలిగి ఉంటారు అనేది సరికానిదండి. బి సరికానిది అనమాట. నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదామండి. జతపరచండి. ఆల్పోర్ట్, అడ్లర్, వాట్సన్, ప్యారిస్ వాళ్ళ యొక్క దేని మీద పరిశీలించారు అన్నది మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్ అండి. ఆల్పోర్ట్ మనో శారీరక విధానాల చైతన్యపూరిత నిర్వహణ అండి. మనో శారీరక విధానాల చైతన్యపూరిత నిర్వహణ. నెక్స్ట్ అడ్లర్ సమస్య పరిష్కార విధానం అండి. అడ్లర్ సమస్య పరిష్కార విధానం. నెక్స్ట్ వాట్సన్ దీర్ఘకాలిక వాస్తవ పరిశీలన అండి. దీర్ఘకాలిక వాస్తవ పరిశీలన. నెక్స్ట్ పారిస్ సంస్కృతి ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అనే నిర్వచనం ఇచ్చాడండి. ఇవన్నీ కూడా నిర్వచనాలు అనమాట. నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదామండి. ఇది ఒక 4 బిట్లతో సమానం అండి. పీటర్ సాండ్ఫర్డ్ పేర్కొన్నటువంటి మూర్తిమత్వ మూలకాలకు సంబంధించి సరికానిది ఏది? కొన్ని నిర్వచనాలు ఉన్నాయి ఇక్కడ, కొన్ని ఉన్నాయి. వాటిలో సరికానిది ఏది చూద్దాం. రక్తవర్గం శరీర నిర్మాణ లక్షణం. ఎత్తు, చర్మం రంగు ఇది భౌతిక లక్షణాలు. సృజనాత్మకత ఇది సహజ సామర్థ్యం. క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి. సి మాత్రమే సరికానిదండి. రక్తవర్గం శరీర నిర్మాణ లక్షణం ఇది సరైందే. ఎత్తు, చర్మం రంగు భౌతిక లక్షణాలే. మరి సి మాత్రమే సరికానిది. మరి ఇక్కడ ఇది సృజనాత్మకత అనేది బౌద్ధిక సామర్థ్యం అండి. బౌద్ధిక సామర్థ్యం. బౌద్ధిక సామర్థ్యం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మెదడు భాగాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. మరి ఈ ఫ్రేమింగ్ తయారు చేయడానికి టైం పట్టిందండి. మరి మొదటి వీడియోలో 50 బిట్లు, రెండో వీడియోలో 50 బిట్లు, మొత్తంగా 150 బిట్లు ఈ మూర్తిమత్వం టాపిక్ నుంచి తయారు చేయడం జరిగిందండి. కోపాన్ని, ఆకలిని నియంత్రించే హైపోథాలమస్ ముందు మెదడులో ఉంటుంది. నెక్స్ట్ మధ్యాముఖం శ్వాసక్రియ, హృదయ స్పందన లాంటి అసంకల్పిత చర్యలను నియంత్రిస్తుంది. మధ్యాముఖం శ్వాసక్రియ, హృదయ స్పందన లాంటి అసంకల్పిత చర్యలను నియంత్రిస్తుంది. ఆప్షన్ చూసి కొద్దిగా కన్ఫ్యూజ్ పడుతుంటామండి. ఆన్సర్ ఆప్షన్ సి. ఏబి రెండు సరైనవేనండి. ఏబి రెండు సరైనవే. ఇక్కడ
కోపాన్ని ఆకలిని నియంత్రించే హైపోథాలమస్ అనేది ముందు మెదడులో ఉంటుంది. ఇది సరైందే. మధ్యాముఖం అనేది శ్వాసక్రియ, హృదయ స్పందన లాంటి అసంకల్పిత చర్యలను నియంత్రిస్తుంది. ఇది కూడా సరైందేనండి. నెక్స్ట్ జతపరచండి. ఆ గ్రంథులు ఉన్న స్థితులను మనం జతపరచాల్సి ఉంటుంది. ఇక్కడ పిట్యూటరీ, థైరాయిడ్, అధివృక్క గ్రంథి, వీటిలో మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉందండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇద రైట్ ఆన్సర్. పిట్యూటరీ గ్రంథి ఇది ఎక్కువగా విడుదల కాకపోతే మరుగుజ్జుతనం అనేది ఏర్పడుతుందండి. థైరాయిడ్ వయోజన దశలో థైరాయిడ్ గ్రంథి అధికంగా రిలీజ్ అయితే మిక్సోడిమా అనే వ్యాధి వస్తుందండి. అదే థైరాయిడ్ యవ్వన దశలో అయితే క్రెటినిజం అండి, క్రెటినిజం. నెక్స్ట్ అధివృక్క గ్రంథి ఎక్కువగా రిలీజ్ అయిపోతే త్వరగా జననేంద్రియ వికాసం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ బిట్ అండి, 6వ బిట్. పారాథైరాయిడ్ గ్రంథికి సంబంధించి సరైనది ఏది? ఇది స్రవించే హార్మోన్ పారాథ్ హార్మోన్. ఇది తక్కువైతే కండరాలు సంకోచ స్థితిలో ఉండి టిటానీ వస్తుంది. ఇది తక్కువైతే ఎముకల్లో గట్టితనం ఏర్పడకపోవడం వస్తుంది. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఏసీలు సరైనవండి. ఏసీలు సరైనవి. ఇక్కడ పారాథైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోను పారాథ్ హార్మోన్. ఇది తక్కువైతే ఎముకల్లో గట్టితనం ఏర్పడకపోవడం వస్తుంది. ఈ రెండు సరైనవే. మరి బి ఎందుకు కాదండి అంటే, ఈ పారాథ్ హార్మోన్ అనేది కండరాలు ఎక్కువైతే సంకోచ స్థితిలో ఉండిపోయి టిటానీ వస్తుందండి. ఇక్కడ తక్కువైతే అన్నాడు కాబట్టి ఇది సరికానిదండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. జతపరచండి. రాట్కే గృహ వాతావరణాన్ని మనం ఆల్రెడీ ఆయన చెప్పడం జరిగింది. రాట్కే గృహ వాతావరణం గురించి అందులో జతపరచాలి. ఇక్కడ అతి గారాబం, తల్లిదండ్రుల ఆధిపత్యం, నమ్రత గల తల్లిదండ్రులు, స్థిరమైన క్రమశిక్షణ, వాటికి ఉన్నటువంటి లక్షణాలను మనము మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉందండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, అతి గారాబం అంటే పరాధీనతలోకి వెళ్ళిపోతారండి. అతి గారాబం అయిన పిల్లవాడు పరాధీనతలోకి వెళ్ళిపోతాడు. తల్లిదండ్రుల ఆధిపత్యం అంటే ఆ తల్లిదండ్రులకు లోబడి ఉండిపోతుంటారండి. తల్లిదండ్రులు ఆధిపత్యం వహిస్తున్నారంటే ఆ పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతారనమాట. నమ్రత గల తల్లిదండ్రులు, న్యూరాటిక్ అనేది ఏర్పడుతుందండి. నమ్రత గల తల్లిదండ్రులుగా ఉన్న పిల్లలు న్యూరాటిక్ ఏర్పడుతుంది. స్థిరమైన క్రమశిక్షణ ఉన్న వాళ్ళు మంచి సర్దుబాటుకి అలవాటు పడుతారండి. నెక్స్ట్, శిశువు జన్మక్రమానికి సంబంధించి సరికాని వాక్యం ఏది? శిశువు జన్మక్రమానికి సంబంధించి సరికాని వాక్యం: జ్యేష్ఠులు ఆతురత చూపిస్తారు, మధ్యములు ఇతరుల మాటలు తొందరగా వినరు, కనిష్ఠులు తమ వ్యక్తిత్వం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇందులో సరికాని వాక్యం, ఇందులో సరికానిది బి మాత్రమేనండి. బి మాత్రమే సరికానిది. మరి మధ్యములు ఇతరుల మాటను వింటారండి. ఇక్కడ వినరు అని ఇచ్చాడు, వింటారు మధ్యములు. నెక్స్ట్, హిప్పోక్రటిస్ వర్గీకరణలో ఏ దశలో వాళ్ళకి ఏ రసాన్ని కలిగి ఉంటారన్నది ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఇక్కడ చూద్దాము. ఔత్సాహికులు, విషణ్ణువు, పైత్య ప్రవృత్తి, శ్లాష్మ ప్రవృత్తి, ఇవన్నీ కూడా చూస్తే హిప్పోక్రటిస్ వర్గీకరణ అర్థమైపోతుంది. అక్కడ ఏ ఏ రసాలు విడుదలవుతున్నాయని కూడా మనం చెప్పేయచ్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఔత్సాహికులు రక్తం అధికంగా ఉంటుందండి. ఔత్సాహికుల్లో
రక్తం అధికంగా ఉంటుంది. విసన్నువు అంటే నల్లని పైత్య రసం కలిగి ఉంటారండి. పైత్య ప్రవృత్తి అంటే పసుపు వర్ణం కలిగి ఉంటారండి. శ్లేష్మ ప్రవృత్తి అధికంగా శ్లేష్మాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పెట్టండి. క్రస్మర్ మరియు షెల్డన్ వర్గీకరణకు సంబంధించి సరైన వాక్యం ఏది? క్రస్మరు, షెల్డన్. ఇక్కడ క్రస్మర్ పేవరకాయలు, ప్రామ్స్ కాయలు, క్రీడాకాయలుగా విభజించారు. షెల్డన్ స్థూలకాయలు, మధ్యమకాయలు, లంబక్రసుల కాయలుగా విభజించారు. ఇందులో సరైన వాక్యం ఏది? క్రస్మర్ ఫేవర్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా గుర్తుంచుకొస్తారంటే క్రస్మర్ ఫేవర్ ఒకటి తెలిస్తే ఫేవర్ కాయలు అనబడికి టక్కన ప్రాన్స్ కాయలు, క్రీడాకాయలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. షెల్డన్ స్థూల. క్రస్మర్ పేవర్ రైమింగ్ వర్డ్స్ అనమాట. ఆన్సర్ ఆప్షన్ సి. ఏబీలు 2 కూడా సరైనవేనండి. ఏబీలు 2 సరైనవే. నెక్స్ట్ జతపరచండి. స్ట్రేంజర్ విలువలకు సంబంధించి జతపరచడం అండి. సైద్ధాంతిక విలువలు, ఆర్థిక, సాంఘిక, రాజకీయ విలువలకు వాటి యొక్క ఉదాహరణలకి మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉందండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సైద్ధాంతిక విలువలు కలిగిన వారు అబ్దుల్ కలాం. ఎవరు? స్ట్రేంజర్. ఆర్థిక విలువలు కలిగిన వారు బిల్ గేట్స్. సాంఘిక విలువలు కలిగిన వారు మహాత్మా గాంధీ. రాజకీయ విలువలు కలిగిన వారు ఎన్టీ రామారావు. నెక్స్ట్ కార్టిల్ సిద్ధాంత ప్రకారము సరికానిది ఏది? 16 మూల లక్షణాంశాలు ఉంటాయి కార్టిల్ సిద్ధాంత ప్రకారము. ఉపరితల లక్షణాంశాలు ప్రత్యక్షంగా పరిశీలించలేము. మూల లక్షణాంశాలు ఉపరితల లక్షణాంశాల ద్వారా వ్యక్తపరచబడతాయి. ఇందులో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మాత్రమే సరికానిదండి. ఇక్కడ చూసినట్లయితే బి ఎందుకు సరికాదంటే ఉపరితల లక్షణాంశాలు ప్రత్యక్షంగా పరిశీలించగలం. కార్టిల్ సిద్ధాంతం ప్రకారంగా 16 మూల లక్షణాంశాలు ఉంటాయి. ఉపరితల లక్షణాంశాలు ప్రత్యక్షంగా పరిశీలించగలము. మూల లక్షణాంశాలు ఉపరితల లక్షణాంశాల ద్వారా వ్యక్తపరచబడతాయండి. ఇది ఓకేనండి. నెక్స్ట్ ఫ్రాయిడ్ చలనశక్తి విభాగాలకు సంబంధించి సరైనవేవి? ఇడ్ ఆనంద సూత్రం, ఈగో నైతిక సూత్రము, సూపర్ ఈగో వాస్తవ సూత్రము. మరి దీనికి ఆన్సర్ చూద్దామండి. ఆన్సర్ సరైనవి. ఆన్సర్ ఆప్షన్ ఏ మాత్రమే సరైందండి. ఇక్కడ ఇడ్ ఆనంద సూత్రం అనేది సరైనది. ఈగో సూపర్ ఈగో మరి ఏ సూత్రాన్ని కలిగి ఉంటాయో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫ్రాయిడ్ యొక్క దశలు, వయస్సులను మనం మ్యాచింగ్ అయితే చేయాలి. ఏ ఒక్క బిట్టు నార్మల్ బిట్ కాదండి. ఈ బిట్లు తయారు చేయడానికి ఎంత శ్రమించాల్సి వస్తుందో, ఇంత పిక్చర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇవ్వాలి అంటే ఎంత కష్టపడాలో మీ ఊహకు వదిలేస్తున్నాను. కానీ ఒక రోజులో 3-4 వీడియోలు చేసేయగలను. కానీ 2 రోజులు తీసుకొని ఒక వీడియో చేస్తానంటే మీకు మంచి క్వాలిటీ బిట్స్ ఇవ్వాలన్న నా అంకిత భావాన్ని మీకు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను అనమాట. కాబట్టి ఈ వీడియో జనాలందరూ మీలాంటి ఎంతోమంది చదువుతున్నారు, వాళ్ళందరికీ రీచ్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ అయితే చేయండి. అప్పుడే ఇలాంటి క్వాలిటీ బిట్స్ అనేవి జనానికి వెళ్తాయి. నేనేదో టెక్స్ట్ బుక్లో మెటీరియల్లో తీసుకొని బిట్స్ లేదంటే ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి అవి పెట్టేయగలం. జనాలందరూ చేస్తున్నారు కదా, ఆ విధంగా చేసేయగలం. కానీ వాళ్ళు ఇచ్చినట్టు చేస్తే మన యొక్క క్వాలిటీ ఏముంది, మన యొక్క స్పెషాలిటీ ఏముంది? ఎగ్జామ్ ఓరియంటెడ్లో బిట్లు ఇవ్వాలి మా మిత్రులందరికీ అని చాలా వ్యయ ప్రయాసాలతో కూడి తయారు చేసినటువంటి వీడియో అండి. బిట్లు ఫ్రేమింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏ ఒక్క బిట్టు నార్మల్ బిట్ ఉండదు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి.
మౌఖిక దశ అనేది 0 నుంచి 1 ఇయర్, 0 నుంచి 1 ఇయర్ మౌఖిక దశ మొదటిది. రెండోది ఆసన దశ 2 నుంచి 3 సంవత్సరాలు, దీన్ని టాయిలెట్ ట్రైనింగ్ జరిగే దశ అంటారు. నెక్స్ట్ గుప్త దశ అనేది 6 నుంచి 11 సంవత్సరాలు, జననాంగ దశ అనేది 11 నుంచి 12 సంవత్సరాల నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ ఫ్రాయిడ్ దశలో వచ్చేస్తాయి, వయసులో వచ్చేస్తాయి. నెక్స్ట్ ప్రక్షేపక పరీక్ష కానిది ఏది? క్రింది వాటిలో ప్రక్షేపక పరీక్ష కానిది ఏది? రోసక్ శరామరకల పరీక్ష, నిర్ధారణ మాపనలు, ఇతివృత్త గ్రాహిక పరీక్ష, పద సంసర్గ పరీక్ష. క్రింది వాటిలో ప్రక్షేపక పరీక్ష కానిది? ఆన్సర్ సి, బి మాత్రమేనండి, బి మాత్రమే. ఇక్కడ నిర్ధారణ మాపన ఉన్నది కదా, ఇది ప్రక్షేపక పరీక్ష కానిదండి. మరి ఇది అప్రక్షేపక పరీక్ష అండి. నిర్ధారణ మాపన రేటింగ్ స్కేల్స్ అనేవి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రోసక్ శరామరకల పరీక్షలో నిర్ణాయకాలు దేనిని సూచిస్తాయి? నిర్ణాయకాలు అనేవి దేనిని సూచిస్తాయి? ఏ భాగం చూసి ప్రతిస్పందిస్తాడో దాన్ని సూచిస్తాయా? దేని ఆధారంగా ప్రతిస్పందనలు ఉన్నాయో దాన్ని చూస్తాయా? శరామరకలో ఏం చూశాడో దాని మీద నిర్ణాయకాలు అనేవి. ఆన్సర్ ఆప్షన్ బి, బి మాత్రమే. దేని ఆధారంగా ప్రతిస్పందనలు ఉన్నాయో దానినే నిర్ణాయకాలు అంటారండి. 17వది టిఏటి, ఇతివృత్త గ్రాహిక నిక్ష అంటారు. మరి ఇంగ్లీషులో ఏమంటారో తెలిస్తే తప్పనిసరి కామెంట్ చేయండి. టిఏటి సంబంధించి సరైన వాక్యం ఏది? దీనిని ముర్రే మోర్గన్ రూపొందించారు. 30+1 కోడ్లు ఉంటాయి. ఇది చిన్నపిల్లలకు మాత్రమే ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆన్సర్ ఆప్షన్ ఏ. మరి టిఏటి దీన్ని రూపొందించింది ముర్రే అండ్ మోర్గన్, ఇది సరైనదేనండి. అదేవిధంగా ఇందులో 30+1 కోడ్లు ఉంటాయి, ఇది కూడా సరైందే. ఇక్కడ ఇది చిన్నపిల్లలకు మాత్రమే ఉపయోగిస్తారన్నది సరికాదండి. ఇది వయోజనులకు ఉపయోగిస్తారండి, వయోజనులకు. నెక్స్ట్ సమయోజనము విషమయోజనం మధ్య వ్యత్యాసాలకు సంబంధించి సరికానిది ఏది? సమయోజనము విషమయోజనంకు సంబంధించి సరికానిది ఏది? సమయోజనంలో ఉద్వేగ పరిపక్వత ఉంటుంది. విషమ యోజనంలో వాస్తవిక దృక్పథం ఉంటుంది. ఇందులో సరికానిది ఆన్సర్ ఆప్షన్ బి, బి మాత్రమే సరికాందండి. మరి విషమయోజనంలో వాస్తవ దృక్పథం ఉండదండి. విషమయోజనంలో వాస్తవిక దృక్పథం అనేది ఉండదు. బామ్రాండ్ పిల్లల పెంపక శైలిలో సాధికారతత్వ శైలికి సంబంధించి సరైనది ఏది? సాధికారతత్వ శైలికి సంబంధించి సరైనది పిల్లల ప్రవర్తనను గట్టిగా అరవడం, పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తి ఇవ్వడము, నిర్ణయాలు తీసుకునేటప్పుడు చర్చించడం. ఇందులో సరైనది సాధికారతత్వ శైలికి సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, బీసీలు సరైనవి. అంటే నిర్ణయాలకు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తి ఇవ్వడం అనేది సాధికారతత్వ శైలికి మనకి చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చర్చించడం అనేది కూడా చాలా ముఖ్యమైనదేనండి. ఈ రెండు కూడా సాధికారతత్వ శైలికి సంబంధించింది అనమాట. 20 ఎంఎంపిఐ భాగాలను మనం జతపరచాలండి. ఎంఎంపిఐ భాగాలను జతపరచాలి. హైపోకాండ్రియాసిస్, పారనోయా, స్కిజోఫ్రీనియా, సైకోస్థీనియా, వీటిని మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉందండి.
ఆన్సర్ ఆప్షన్ ఏ. హైపోకాండ్రియాసిస్ అంటే ఆరోగ్యం గురించి అనవసర ఆదుర్ద పడడము, దీన్ని హైపోకాండ్రియాసిస్ అంటామా. పారానోయ అంటే అధికమైనటువంటి అనుమానాలు కలిగి ఉండడం పారానోయ. నెక్స్ట్ స్కిజోఫ్రీనియా అంటే ఆధారం లేని ఊహలను మనం ఊహిస్తున్నాము అంటే అది స్కిజోఫ్రీనియా. నెక్స్ట్ సైకోస్థీనియా అంటే అర్ధరహితమైనటువంటి పనులు పదే పదే చేయడాన్ని సైకోస్థీనియా అంటామండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నిర్ధారణ మాపనంలో కలిగే దోషాలకు సంబంధించి సరైనది ఏది? పరివేశ ప్రభావం, పూర్వం ఏర్పడినటువంటి అభిప్రాయంతో అంచనా వేయడం, కేంద్రీయ స్వభావ దోషం, అధిక నిమ్న స్థాయిలకు ప్రాముఖ్యం ఇవ్వడం. ఇక్కడ ఈ రేటింగ్ స్కేల్స్లో కలిగే దోషాలను నిర్ధారించడం అన్నమాట. ఆన్సర్ ఆప్షన్ ఏ మాత్రమే సరైనది. పరివేశ ప్రభావం అంటే పూర్వం ఏర్పడినటువంటి అభిప్రాయంతో అంచనా వేయడం, ఇది మాత్రమే సరైనది. మరి ఈ కేంద్రీయ దోషం అంటే మధ్యస్థ స్థాయిని గుర్తించడం అండి. కేంద్రీయ స్వభావ దోషం అంటే మధ్యస్థ స్థాయిని గుర్తించడం అన్నమాట. నెక్స్ట్ పరిశీలన పద్ధతులను జతపరచాలండి. సహభాగి పరిశీలన, అసంచరిత పరిశీలన, నియంత్రిత పరిశీలన, సహజ పరిశీలన. ఒక బిట్లోనే 4 బిట్లు వస్తున్నాయి, మీరు గమనించారో లేదో. ఎక్కడ కూడా ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సహభాగి పరిశీలన అంటే పరిశీలకుడు సన్నివేశంలో పాల్గొంటాడండి. సహభాగి అంటే భాగస్వామ్యం అవ్వడం. నెక్స్ట్ అసంచరిత పరిశీలన, దూరంగా ఉండి పరిశీలిస్తే అది అసంచరిత పరిశీలన. నెక్స్ట్ నియంత్రిత పరిశీలన అంటే కృత్రిమంగా కల్పించిన సన్నివేశం. నెక్స్ట్ సహజ పరిస్థితుల్లో ప్రవర్తనను గమనించడం అనేది సహజ పరిశీలనలోకి వస్తుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. అసంచరిత ఇంటర్వ్యూ గురించి లక్షణం కానిది ఏది? అసంచరిత ఇంటర్వ్యూ గురించి సరైన లక్షణం కానిది ఏది? దీనికి ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ప్రశ్నలు అప్పటికప్పుడు సమయానుకూలంగా అడగబడతాయి. నియత మౌఖిక ప్రశ్నావళి ఉంటుంది. ఇక్కడ అసంరచిత ఇంటర్వ్యూ. ఆన్సర్ ఆప్షన్ బి మాత్రమేనండి. లక్షణం కానిది బి మాత్రమే. ప్రశ్నలు అప్పటికప్పుడు సమయానుకూలంగా అడగబడతాయి, అది సరైనదేనండి. ఇక్కడ నియత మౌఖిక ప్రశ్నావళి ఉంటుంది అనేది సరికానిదండి. ఇది సంరచిత ఇంటర్వ్యూ యొక్క లక్షణం అండి ఇది. కాబట్టి అసంరచిత ఇంటర్వ్యూ యొక్క లక్షణం కాదు. ప్రశ్నలు అప్పటికప్పుడు సమయానుకూలంగా అడగబడుతున్నాయి అంటే అది అసంరచిత ఇంటర్వ్యూ అండి. థ్యాంక్ యూ అండి. మరి ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉంది. నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరాలు చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.